నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాను మెల్బోర్న్ ముచ్చట్లు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు మనీషా, నిక్ నేమ్ మాను. నేను మెల్బోర్న్లో ఉంటాను. నా ఛానల్లో మెల్బోర్న్లో ఉండే ముచ్చట్లే కాకుండా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, అలాగే ఏవైనా ప్రోడక్ట్ రివ్యూస్, మూవీ రివ్యూస్ ఇలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవాళ ముచ్చట ఏంటంటే, మెల్బోర్న్లో ఉండే కాస్కో స్టోర్కి వచ్చాము. అలా కార్ పార్క్ చేసుకోగానే మంచి రెయిన్బో వ్యూ. కాస్కో అనేది ఏంటంటే ఒక హోల్సేల్ స్టోర్ అనమాట. ఈ కాస్కో స్టోర్లోకి ఎంటర్ అవ్వడానికి మనకి మెంబర్షిప్ కార్డ్ ఉండాలి. కాస్కో స్టోర్ బయటనే ట్రాలీ సెక్షన్ ఉంది. బల్కీగా షాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ ట్రాలీస్ అవసరం. సో ఇప్పుడు నార్మల్గా షాపింగ్ అనుకున్నాం కాబట్టి ఒక ట్రాలీతో సరిపెట్టుకుందాం. ఒక నార్మల్ షాపింగ్కి వెళ్తేనే కన్ఫ్యూజ్ అవుతాము మల్టిపుల్ ఆప్షన్స్ని చూసి. అండ్ ఇంత పెద్ద కాస్కో స్టోర్లో కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మనకేం కావాలనేది ముందే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అవి కొంటూ అడిషనల్ ఐటమ్స్ చూసుకుంటూ అవి ఒకవేళ అవసరం అయితే తీసుకోవడం బెస్ట్. బికాజ్ ఇది చాలా పెద్ద స్టోర్, అన్నీ అవసరమే అనిపిస్తుంది, కానీ ఇంటికి తీసుకొచ్చినప్పుడు కొన్ని మాత్రమే యూజ్ చేస్తాము. స్టోర్లో ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్లోనే జ్యువెలరీ సెక్షన్ ఉంది. ఇక్కడే వాచెస్ కూడా ఉన్నాయి. నార్మల్ రేంజ్ ప్రైజెస్ నుండి హెవీ ప్రైజెస్ వరకు కూడా ఉంటాయి. సో మనకు కావాల్సిన బడ్జెట్లో మనం షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గోల్డ్ బార్స్, 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్స్ అంటారు కదా, అది డోనట్ షేప్లో అండ్ బిస్కెట్ షేప్లో ఉన్నాయి. ఇక్కడ ప్రైస్ కూడా డిస్ప్లే చేశారు. 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ అండ్ 500 గ్రామ్స్కి ఎంత పడుతుందో. అండ్ మినిమల్ జ్యువెలరీ కూడా ఉన్నాయి, ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ నెక్స్ట్ గ్యాడ్జెట్ సెక్షన్ అనమాట. ల్యాప్టాప్స్, ఫోన్స్, ఎయిర్పోడ్స్, టీవీ ఇవన్నీ ఉన్నాయి. సో ల్యాప్టాప్స్లో కూడా మనకి బేసిక్ ప్రైస్ నుండి హెవీ ప్రైస్ వరకు. అండ్ మొబైల్ సెక్షన్, సామ్సంగ్ మొబైల్స్, యాపిల్ మొబైల్స్ ఉన్నాయి. మొబైల్ చూడడానికి యాపిల్ మొబైల్లో ఉంది, కానీ సామ్సంగ్ది. అండ్ అలాగే ఎయిర్పోడ్స్ అండ్ స్మార్ట్ వాచెస్ యాపిల్లో ఉన్నాయి అండ్ సామ్సంగ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. అండ్ టీవీ సెక్షన్, ఇందులో కూడా మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ ప్రైజెస్ ఉన్నాయి. మేము ఈ థింగ్స్ కోసం రాలేదు కాబట్టి అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు అండ్ ప్రైస్ డిఫరెన్స్ కూడా అంతా చెక్ చేసుకోలేదు. మనకి కాస్కోలో ఐటమ్స్ అన్ని కింద షెల్ఫ్లోనే పెడతారు, పైన మొత్తం బల్క్ సెక్షన్. నాకు తెలిసి వాళ్ళ స్టాక్ అవన్నీ పైన ఎక్సెస్ ఉన్నాయి పెట్టుకుంటారు అనుకుంటా. సో నేను మెల్లమెల్లగా ఒక్కొక్క సెక్షన్ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తున్నాను. చాలా కంటెంట్ వస్తుంది మొత్తం తీయాలంటే. మ్యాక్సిమం అన్నీ చూద్దాము, అవసరం ఉన్న వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకుందాము. ఏమంటారు? ఇక్కడ డైసన్ ఉంది, బాగానే ఆఫర్ పెట్టారు అనిపించింది. అగైన్ నా లిస్ట్లో ఇప్పుడు అది లేదు. ఈ సెక్షన్లో వచ్చేసి వాక్యూమ్ క్లీనర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, ట్రిమ్మర్స్ ఉన్నాయన్నమాట. మనకి స్టోర్స్లో తెలిసిందే ఏ ప్రోడక్ట్స్ సంబంధించి అవి సపరేట్గా డిఫరెన్షియేట్ చేసి పెడతారు. నెక్స్ట్ ఇక్కడ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. కంటైనర్స్, లంచ్ బాక్సెస్, వాక్యూమ్ సీలింగ్ బ్యాగ్స్ ఇలాంటివి అనమాట టోటల్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు 2 mugs for $30, like $29.99. సో $30కి 2 mugs బాగా అనిపించాయి. సో అందుకని ఒకటి అలా గ్రాప్ చేసేసుకున్నా. అండ్ పక్క సెక్షన్లో కిచెన్లో వండుకోవడానికి ప్యాన్స్ కనిపిస్తే ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయేమో అని చూశాను, బట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. నేను బయట వాటితో కంపేర్ చేయలేదు, అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నాకు ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా హార్డ్వేర్ సెక్షనే ఉందన్నమాట. మనకు అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి స్కిప్ చేసేసాను. ఈ లైట్స్ క్యూట్గా అనిపించి క్యాప్చర్ చేసుకున్నాను. అంటే సొంత ఇల్లు ఏదైనా ఉందనుకోండి, వాటికి కావాల్సిన సామాన్లు కూడా అన్ని ఇందులోనే ఉంటాయి. అండ్ ఇది కూడా టోటల్ అనేది హార్డ్వేర్ సెక్షన్. గ్రాస్ కటింగ్ మిషన్స్, ఇవివో మిషన్స్ ఉన్నాయి, అంత అర్థం కూడా కావు నాకు అవి కొన్ని. అలా ఒక రౌండ్ క్యాప్చర్ చేసుకొని వచ్చానమాట. ఇక్కడితో ఎక్కువ బల్కీ ఐటమ్స్ అయితే అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఆల్కహాల్ సెక్షన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్ అవైలబుల్గా ఉంది. ఆల్కహాల్ గురించి వచ్చింది కాబట్టి ఆస్ట్రేలియాలో డాన్ మర్ఫీ అని ఒక ఆల్కహాల్ స్టోర్ ఉంటుంది, అదే మంది షాప్. ఎప్పుడైనా ఒకసారి ఆ స్టోర్ కూడా చూపిస్తాను. సరే, $10కి కూడా వైన్ ఉంది. కాస్కో హోల్సేల్ అనేది ఒక ఇంటర్నేషనల్ చైన్ బిజినెస్. కాస్కో హోల్ కాన్సెప్ట్ ఏంటంటే నార్మల్ రీటైల్ అండ్ హోల్సేల్ స్టోర్స్ కంటే కూడా తక్కువ ప్రైస్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వాలి అని. మనం ఇక్కడ డైలీ బేసిస్కి కానీ లేదా స్మాల్ టు మీడియం సైజ్ బిజినెస్ ఏదైనా ఉన్నా మనం ఇక్కడ షాప్ చేయాలి అనుకుంటే బెస్ట్ ప్రైసెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ కాస్కో స్టోర్లో అన్ని థింగ్స్ ఉంటాయి. గ్రాసరీస్, క్యాండీస్, ఆటోమేటివ్ సప్లైస్, టైర్స్, టాయ్స్, జ్యువెలరీ, వాచెస్, కెమెరాస్, బుక్స్, హౌస్వేర్, హెల్త్ బ్యూటీ ప్రోడక్ట్స్, ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్ ఇలా చాలానే అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఈ స్టోర్కి మనం ఎంటర్ అవ్వడానికి మనకి మెంబర్షిప్ కార్డ్ అవసరం అన్నమాట. అండ్ ఇలా మందు కొనుక్కోగానే అలా ఫుడ్ అవసరం కాబట్టి మంచి కోసం పక్కనే ఫుడ్ పెట్టారు. అలా కాదులేండి, మామూలుగా దీని పక్కనే ఫ్రెష్ ప్రోడక్ట్ ఉంది, అందులో చూద్దాం ఏమున్నాయో. ఇందులో వచ్చేసి అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, లైక్ బెర్రీస్ అనమాట. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, చెర్రీస్ మంచిగా బాక్స్లో ప్యాక్ చేసి పెట్టారు. ఒక్కొక్క బాక్స్లో కొనొచ్చు. అండ్ కొన్ని ఒకటి అలా ఓపెన్ చేసి పెడతారు, మనం టేస్ట్ కావాలంటే టేస్ట్ చేయొచ్చు.
అండ్ పక్కనే బేకరీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చాలా వరకు స్వీట్స్ ఎక్కువ ఇష్టపడతారు. సో స్వీట్స్లోనే చాలా రకాలు ఉంటాయి. సో మన మెంబర్షిప్ కార్డ్ని కొనుక్కోవాలి అండ్ ఎవ్రీ ఇయర్ రెన్యూ చేయించుకుంటూ ఉండాలి. ఈ మెంబర్షిప్ కార్డ్ $65 పర్ ఇయర్. అలానే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బిజినెస్ మెంబర్షిప్, గోల్డ్ స్టార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్షిప్ అని మన రిక్వైర్మెంట్ని బట్టి మెంబర్షిప్ కార్డ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీట్ సెక్షన్. ఇక్కడ చికెన్, ల్యామ్, హ్యామ్, పోర్క్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీట్ అయితే ఇక్కడ కొనడానికి మేము అసలు ప్రిఫర్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడే మనకి ఫుడ్ కూడా రెడీగా చేసి ఒక బాక్స్లో ఉంటుంది అనమాట. సో మొత్తం సాలడ్ అన్నీ మిక్స్ చేసి ఇలా, లేదంటే నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్లో, వెజ్లో కావాలంటే వెజ్లో అన్నీ ప్యాక్ చేసి ప్రీ ప్యాక్డ్ అనమాట. వీక్కి సరిపడా ఫుడ్ని తీసుకెళ్ళిపోయి కుక్ చేసేసుకుంటారు. జస్ట్ దాన్ని మైక్రోవేవ్ చేయడము, టోస్ట్ చేయడం ఇలాంటివి. అండ్ నెక్స్ట్ డైరీ ప్రోడక్ట్స్, డైరీ అండ్ ఎగ్. నేను నార్మల్గా డానినాంగ్ మార్కెట్ గురించి ఆల్రెడీ ఒకసారి వీడియో తీశాను. అక్కడే మ్యాక్సిమం ఫ్రెష్ ఫుడ్ తీసుకుంటాను, వెజిటేబుల్స్ కానీ ఎగ్స్ కానీ. సో ఇక్కడ కూడా బల్క్లో మనం ఎగ్స్ తీసుకోవచ్చు. అండ్ మిల్క్ ఫ్రిడ్జ్లో ఉండాల్సినవన్నీ ఆ సెక్షన్లో ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మిగతావన్నీ వచ్చేసి మన డైలీ బేసిస్లో. సో ఇక్కడ చూస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఇంట్లో ఏదో ఒక రకంగా అవసరం ఉండేవే ఉంటాయి. కాకపోతే నేను బయట షాప్స్లో, బయట స్టోర్స్, కోల్స్ అని చెప్తాను కదా, ఆ స్టోర్స్లో అండి ఇక్కడ ఉన్న ప్రైజెస్ని కంపేర్ చేసుకొని ఎక్కడైతే నాకు రీజనబుల్గా అనిపించిందో, ఒక $2-3 అయినా సరే ఇక్కడ తక్కువ ఉందా అక్కడ తక్కువ ఉందా చూసుకున్నాను. కొన్ని ఐటమ్స్ వరకు రెగ్యులర్గా వాడే ఐటమ్స్, ప్రతి ఒక్క ఐటమ్ని చూసుకోలేం కాబట్టి అందుకే నేను చూసుకున్న ఐటమ్స్ ప్రైస్ చాలా డిఫరెన్స్ అనిపించిన ఐటమ్స్ నేనేం కొన్నానో కూడా ఇక్కడ చెప్తాను. సో ఫస్ట్ మేము మాత్రం లాండ్రీ సెక్షన్లో కొనాలి అని ఫిక్స్ అయిపోయాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము కొని ప్రైస్ చెక్ చేసుకున్నాము. ఇక్కడ లాండ్రీ ఇవి చాలా రీజనబుల్గా అనిపించింది, తక్కువ పడుతున్నాయి చాలా. ఫైనల్గా కాస్కోలో లాండ్రీ సెక్షన్కి అయితే థమ్స్ అప్, ఆ సెక్షన్లో మంది అయితే ఈ సెక్షన్లో కూల్ డ్రింక్స్. బాగా తాగే వాళ్ళైతే బల్క్లో తీసుకోవడానికి బెస్ట్ ఆప్షన్. కానీ ఇవి ఎంత తీసుకుంటే అంత తాగుతాను. సో అసలు తీసుకోవద్దు అని అయితే ఫిక్స్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ అవసరం లేని సెక్షన్లో పెట్ ఫుడ్ సెక్షన్ ఒకటి. అసలు పెట్టే లేదు, ఇంకా పెట్ ఫుడ్ ఏం చేసుకుంటాము. కానీ ఇక్కడ పెట్స్ చాలా కామన్ కాబట్టి వాళ్ళ కోసం ఫుడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్, మనుషులకైనా పాపం వాటికి ఆకలిస్తుంది కదా, అందుకు చాలా రకాలు అండ్ చాలా ఆప్షన్స్, చాలా ఫ్లేవర్స్లో ఉంటాయి. ఇక్కడ బెడ్స్ కూడా ఈ సెక్షన్లోనే ఉన్నాయి. అనదర్ ఇంపార్టెంట్ సెక్షన్ ఫర్ బిజినెస్ హోల్డర్స్. ఎవరైతే ఫుడ్ బిజినెస్ ఉంటుందో వాళ్ళకి టేక్ అవే బాక్సెస్, గ్లాసెస్, ప్లాస్టిక్ గ్లాసెస్, పేపర్ గ్లాసెస్, లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఇందులోనే అవైలబుల్గా ఉంటాయి. అండ్ మనకు కావాలి అనుకున్నా కూడా ఇందులో నుంచి బల్క్లో కాబట్టి ఒక బాక్స్ కొనుక్కుంటే మనకి సంవత్సరాల తరబడి పడి ఉంటుంది అనమాట. సో బిజినెస్ వాళ్ళకి ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బయట షాప్స్లో చిన్న చిన్నవి దొరుకుతాయి కదా, బిన్ కవర్స్ లాంటివి, కానీ అలా ఇక్కడ తక్కువలో అయితే ఉండదు, కొంచెం బల్క్గానే కనిపిస్తాయి కాబట్టి మనం ఒకసారి తీసుకొని పెట్టుకోవచ్చు. మనం వాడతాము వాటికి ఎక్స్పైరీ డేట్ ఉండదు అని అనుకున్న ప్రోడక్ట్స్ మాత్రం ఒకసారి అలా వచ్చినప్పుడు కొనుక్కుంటే 6 months వరకు కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ బిగ్ థమ్స్ అప్ వచ్చేసి డిష్ వాషర్. ఎవరైతే డిష్ వాషర్ యూజ్ చేస్తారో వాటిలోకి క్యాప్సూల్స్ అవసరం కదా క్లీనింగ్కి, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ స్నాక్స్ సెక్షన్. ఇక్కడైనా ఇండియాలో అయినా అస్సలు డోకా లేదు, స్నాక్స్కి మాత్రం ఎంత కావాలో అంతకి మించే ఉంటాయి. కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం స్నాక్స్ ఏం తీసుకోవాలి అనుకోవట్లేదు కాబట్టి ఎప్పుడైనా తినాలనిపిస్తే నేరే స్టోర్కి వెళ్ళి కొనుక్కుంటే అయిపోద్ది అనే కాన్సెప్ట్లోనే ఉంటాను స్నాక్స్ అండ్ కూల్ డ్రింక్స్ విషయానికి మెయిన్గా. అండ్ అనదర్ సెక్షన్ ఫ్రోజన్. చాలా 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 అలవాటు ఇక్కడ జనాలకి. ప్యాటీస్ ఇవన్నీ కూడా తీసేసుకొని వాటిని మైక్రోవేవ్ చేసుకొని 2 minutes లేకుంటే టోస్ట్ చేసుకొని తినేయడం, ఇలా సింపుల్గా ఫుడ్ కుక్ చేసుకోవడానికి బాగా ప్రిఫర్ చేస్తారనమాట. నేను ఏదైనా కుకింగ్ ప్రాసెస్ ఎవరికైనా చెప్పినా కూడా ఓ మై గాడ్ దట్స్ అ లాంగ్ ప్రాసెస్ అన్నట్టుగా అంటుంటారు. మనకి అలవాటు, బట్ ఇక్కడ వాళ్ళకి చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది అంత లాంగ్ ప్రాసెస్ అని. వీళ్ళకి బార్బిక్యూ చేసుకోవడం ఇవన్నీ చాలా కామన్. సో ఫ్రెష్ ఫుడ్ అలా తీసుకున్నప్పుడు అలా తీసుకుంటారు, బట్ వర్క్ చేసుకునే వాళ్ళు మాత్రం ఇలా ఫ్రోజన్వి తీసుకొని తినాలి అనుకున్నప్పుడు మైక్రోవేవ్ చేసుకోవడం. లంచ్ బాక్సెస్కి కూడా మ్యాక్సిమం వ్రాప్స్ ఇలాంటివి తీసుకుంటారనమాట. అండ్ ఇక్కడ ఈ ఫ్రోజన్కి మాత్రం చాలా డిమాండ్ కాబట్టి చాలా క్వాంటిటీ ఉంది ఫ్రోజన్లో. మెల్బోర్న్కి వచ్చాక నేను గమనించిన ఇంకో థింగ్ అయితే యోగర్ట్స్లో చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. బట్ మన నార్మల్ ఇండియన్ స్టోర్లో దొరికే పెరిగే తీసుకోవడం అలవాటు. అండ్ మిల్క్
స్ట్రాబెర్రీ మిల్క్, బనానా మిల్క్, ఆల్మండ్ మిల్క్, చాక్లెట్ మిల్క్. అండ్ పిల్లలకి ఆ మిల్క్లో తినడానికి వెరైటీ ఆఫ్ స్నాక్స్. అండ్ ఇక్కడ అన్ని బల్క్లో ఉన్నాయి కాబట్టి మనం బల్క్లో తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళకి చాలా అలవాటు, మనమైతే నార్మల్ మిల్క్ తీసుకుంటాము. అండ్ ఇండియాలో అయితే బర్రె పాలు తాగడం బాగా అలవాటు, బట్ ఇక్కడ మాత్రం కౌ మిల్కే ఉంటుంది. మన ఇండియాలో సప్లిమెంట్ సపరేట్గా అంటూ పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకనొక ఏజ్ వచ్చిన తర్వాత మన ఫుడ్లో అంత ఉండవు కాబట్టి మనం ఏజ్ అవుతున్న కొద్దీ మల్టీవైటమిన్స్ అని, మోకాలు నొప్పులు రాకుండా ట్యాబ్లెట్స్ అవి ఇవి తీసుకుంటూ ఉంటాము. బట్ ఇక్కడ మాత్రం సప్లిమెంట్స్, వైటమిన్ డి ఇక్కడికి వచ్చాక చాలా తగ్గిపోయింది. సో వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం కంపల్సరీ. నాకు తెలిసి చాలా వరకు ఇండియన్స్ పక్కా తీసుకుంటూ ఉంటారు. ఇండియన్స్ అని కాదు, బట్ నార్మల్గా మనకి ఇండియాలో జనరల్గా డైలీ బేసిస్లో దొరికే వైటమిన్ డి ఇక్కడ అంత దొరకదు కాబట్టి, అలానే ఇంకా ఏవైతే వైటమిన్స్ డెఫిషియన్సీ ఉంటాయో వాటి ప్రకారంగా సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. నార్మల్గా పిండి, మైదా పిండి, చక్కెర ఇవన్నీ కూడా ఉంటాయి. స్పైసెస్ మన తెలుగు టేస్ట్కి కూడా ఉంటాయి. అండ్ అలానే ఇక్కడ డ్రై ఫ్రూట్స్, డ్రైడ్ బెర్రీస్, డ్రైడ్ మ్యాంగో, డ్రైడ్ ఆప్రికాట్స్, అలానే ఆల్మండ్స్, వాల్నట్స్, ఫుడ్కి సంబంధించి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ డ్రై చిల్లీ ఫ్లేక్స్ అనమాట. అండ్ ఇది టోటల్గా మన ఇండియా సెక్షన్లా అనిపించింది స్పైసెస్, డ్రై చిల్లీ ఫ్లేక్స్ చూసి. అండ్ నేను ఇక్కడ ప్రిఫర్ చేసేది ఇంకొకటి ఆయిల్ అనమాట. కోల్డ్ ప్రెస్లోనే ఎక్కువ బల్క్లోనే దొరుకుతుంది. ఆల్మోస్ట్ 20 లీటర్స్, అది 20 లీటర్స్ క్యాన్ తీసుకుంటే మాత్రం మనకు ఒక 6 మంత్స్ కంటే ఎక్కువనే వస్తుంది. పర్సన్స్ని బట్టి, ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ అయిపోతుంది. నార్మల్గా బయట 5 to 7 లీటర్స్ కొనే ప్రైస్తోని ఇక్కడ 20 లీటర్స్ కొనవచ్చు. అండ్ కిడ్స్కి సంబంధించి బల్క్లోనే హగ్గీస్ రెగ్యులర్గా యూస్ చేస్తారు. ఆబ్వియస్గా డైపర్ లేకుండా అయితే ఉండరు కాబట్టి కిడ్స్. సో బల్క్లో కొనడానికి ఇక్కడ కిడ్స్కి కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అలా స్టోర్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ మాకు కావాల్సిన ఆయిల్, లాండ్రీ అండ్ డిష్ వాషింగ్కి సంబంధించి మెయిన్ వాటి కోసమే వచ్చాము. అవి మెయిన్ కాబట్టి అవి తీసుకున్నాక ఇంకా మిగతావి కూడా అన్ని చిన్నవి ఏమన్నా మన బడ్జెట్లో ఉన్నాయా, మనకు అవసరం ఉన్నవి ఏమన్నా ఉన్నాయా అని చూస్తూ తిరుగుతున్నాము. అని చెప్పాను కదా, ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ ఉంటాయి. బ్యూటీ ప్రోడక్ట్స్, పర్సనల్ హైజీన్కి సంబంధించి థింగ్స్ ఉన్నాయి. అండ్ కాస్కో అంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కాస్కోకి ఇండియాకి వెళ్ళే ముందు మెయిన్ చాక్లెట్స్ కోసం వస్తాము. అలా వచ్చినప్పుడు నాకు క్విల్ట్స్ బాగా నచ్చాయి ఇక్కడ. అలా 2 క్విల్ట్స్ నేను మంచి రీజనబుల్ ప్రైస్లోనే తీసుకున్నాను. బట్ ఈసారి ఆ క్విల్ట్స్ లేవన్నమాట, మొత్తం చేంజ్ అయిపోయినాయి. అండ్ నేను అనుకున్న ప్రైస్లో నాకు లేవు కాబట్టి నా బడ్జెట్ కాదని చెప్పి లైట్ తీసుకున్నాను. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి క్లాతింగ్ అనమాట. చాలా స్టఫే ఉంది ఇక్కడ క్లాతింగ్లో. అంతకుముందుకు అంత ఎక్స్ప్లోర్ చేయలేదు, కానీ ఈసారి వీడియో తీద్దామని చెప్పి తిరుగుతుంటే ఎన్ని రకాలు జాకెట్స్, హుడీస్. మామూలుగా బయట స్టోర్లో అయితే ఎక్కువనే ఉంటాయి, కానీ ఇక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయి. బ్రాండెడ్లో కూడా ఉన్నాయి. ఫిలా, టామీ హిల్ఫిగర్, అడిడాస్, డెనిమ్, మంచి బ్రాండ్స్ అండ్ మంచి మోడల్స్లోనే ఉన్నాయి. మోడల్స్ అంటే మరీ ఇక్కడ క్లాతింగ్లో ఫ్రాక్స్ అలాంటి డిఫరెంట్ టైప్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ హుడీస్, జాకెట్స్ ఇలాంటి థింగ్స్ అనమాట. నైట్ వేర్లో కొన్ని రకాలు ఉన్నాయి అలా. సో మరి 100% అన్ని డిఫరెంట్ స్టైల్స్ కాదు ఇక్కడ ఉండేవి, ఎందుకంటే ఈ స్టోర్లో ఇంతవరకు అవైలబుల్గా మనకి బడ్జెట్లో వచ్చేదానికి పెట్టారు కాబట్టి కొంతవరకు క్లాతింగ్ అవైలబుల్గా పెట్టారు. ఇండియాకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోవచ్చు. క్లాతింగ్లో అయితే మంచి రీజనబుల్ ప్రైస్ అనిపించింది. $40-50 లోపే వచ్చేస్తున్నాయి. బయట ఒక $80 అలా ఉండేటివి. సో ఇక్కడ కాస్కోలో ఏంటంటే బేసిక్గా నేను చెప్పాలనుకుంది, చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మనం కొనాలి అనుకున్న ఐటమ్ ఏదైనా సరే, మనం కొనాలనుకున్న కొన్ని ప్రోడక్ట్స్ని బయట వాటితో కూడా కంపేర్ చేసి వచ్చి ఒక్కసారి చెక్ చేసుకోవడం చాలా బెస్ట్. అన్నీ తక్కువకైతే ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి $20 ఉంటే బయట షాప్లో అవి $18 ఉన్నాయన్నమాట. సో అన్నీ తక్కువ ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు కొనాలనుకున్నవి ఒకసారి బయట షాప్లో మనం కొంటూనే ఉంటాం రెగ్యులర్గా. మీకేమన్నా ఇందులో అవసరం ఉన్నవైతే ఒకసారి పాజ్ చేసి జూమ్ చేసుకోండి. ప్రైస్ ఏమైనా కనిపిస్తే మీకు అలా కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ చాక్లెట్స్. కాస్కో అంటేనే చాక్లెట్స్ గుర్తొస్తాయి. నాకైతే అంతకుముందు కాస్కో ఇన్ని ఐటమ్స్ ఇంత షాపింగ్ చేసుకుందాం అనే ఐడియా లేకుండే. ఇండియాకి వెళ్తున్నామంటే కాస్కోకి వెళ్ళి చాక్లెట్స్ కొనుక్కుందాం, ఎవరైనా వెళ్తున్నారంటే అడుగుదాం వాళ్ళని తీసుకురండి మాకు చాక్లెట్స్ అని, అంతవరకు ఐడియా ఉంది. అండ్ ఇక్కడ గ్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్పెక్ట్స్, ఫ్రేమ్స్ కావాలంటే తీసుకోవచ్చు.
ఫస్ట్ బిల్డింగ్ సెక్షన్ ఈవినింగ్ అయిపోయింది. డే టైంలో లోపలికి వెళ్ళి సాయంత్రం చీకట్లో బయటకు వచ్చిన ఫీలింగ్ ఉంది. ఇది వింటర్ కాబట్టి మనకి 5:36కి చీకటి అయిపోద్ది. షాపింగ్ అయిపోగానే కాస్కోలో ఫ్యూయల్ షాప్ కూడా ఉంటుంది. నేను బయట వాటితో కంపేర్ చేసుకుంటే కాస్కో ఫ్యూయల్ కూడా తక్కువ ఉంటుంది అని అంటారనమాట ప్రైస్. ఫ్యూయల్ కొట్టించుకొని తినేసి ఇంటికి వచ్చేసాము. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాను మెల్బోర్న్ ముచ్చట్లు.